నాగుల పంచమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ సైదాబాద్ రెడ్డి బస్తీలోని నాగులమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే పుట్టలో పాలు పోసేందుకు మహిళలు తరలివచ్చారు. నాగదేవత విగ్రహంపై పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుట్ట వద్ద దీపం వెలిగించి పూలు పండ్లు పెట్టి నాగేంద్రుడి కృపా కటాక్షాలు తమపై ఉండాలని పుట్టమట్టిని బొట్టుగా పెట్టుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? श्रीलक्ष्मी नामने विहार नामधेस्य दीक्षा नामने सहकुटुम्बानां चंडीश्वर गोत्र महेश नामधेस्य कुमार नामधेस्य सहकुटुम्बानां सनातन गोत्र रविंद्र नामधेस्य अनुराधा नामने सोनाली नामने आदित्य नामधेस्य सहकुटुम्बानां गंगाधर गोत्र भूतेषु सृष्टि रूपेण भासते नमस्तस्यै 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 नमो नमः। మన ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి, దుర్గా ఎన్నో రూపాలుగా మనం అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ యొక్క అమ్మవారి స్వరూపమే ఈ యొక్క నాగపంచమి రోజున నాగమాతగా మనం పూజించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సైదాబాద్ రెడ్డి బస్తీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నాగులమ్మ దేవాలయానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ యొక్క ఆలయము 500 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి ఆలయము. ఈ యొక్క ఆలయంలో అమ్మవారి వద్దకు వచ్చి పెళ్లి కానటువంటి కన్యలు కానివ్వండి, సంతానం లేనటువంటి వారు, లేదా వివాహము, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరైనా వచ్చేసి ఈ యొక్క ఆలయంలో 11 లేదా 16 లేదా 9 లేదా 18 వారాలు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అమ్మవారికి కూడా అర్చన చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క కోరిక నెరవేరి మళ్ళీ వాళ్ళు వివాహం కానటువంటి వారు వివాహం చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు, అంతేకాకుండా సంతానం లేని వారు సంతానాన్ని పొంది ఆ యొక్క సంతానాన్ని ఎత్తుకొని ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తారు. ఉద్యోగం లేనటువంటి వారు ఈ యొక్క అమ్మవారిని వేడుకున్నట్టయితే ఉద్యోగ ప్రాప్తి కూడా జరుగుతుంది. అలాంటి ఈ యొక్క ఆలయానికి భక్తులు నాగపంచమి రోజున ఎక్కడెక్కడి నుండో సుదూర తీరాల నుంచి విచ్చేసి తండోపతండాలుగా విచ్చేసి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క అర్చనాది అభిషేకాదులలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అయితే ఈ యొక్క ఆలయాన్ని బస్తీ వాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు కూడా దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధికి తోడ్పడుతూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఆలయానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా అమ్మగారు పూజారిగా దాదాపుగా 12 సంవత్సరాల కాలం నుండి పూజారిగా చేస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహానికి 1000 మంది భక్తులు పాత్రులై వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని
మళ్ళీ అమ్మవారి ఆలయానికి విచ్చేసి వారి మనస్ఫూర్తిగా కానుకలను సమర్పించి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సైదాబాద్ రెడ్డి బస్తీలో వేంచేసినటువంటి శ్రీ నాగమాత కోరినటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారు తల్లిగా వరాలనిస్తూ మరియు ప్రతి ఒక్క సమస్యను తీరుస్తూ అమ్మవారు భక్తులందరికీ కూడా అనేక మంగళాశాసనములు చేస్తూ ఉన్నారు. జై మాతాకి. ఒక్క నిమిషం. హలో రావా